నంద్యాల జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అహోబిలంలో శ్రీరామ నవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. త్రేతాయుగపు స్మృతులను నెమరవేస్తూ భక్తజన సందోహం నడుమ సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండువగా సాగింది. నంద్యాల జిల్లా అహోబిల క్షేత్రం రామనామ స్మరణతో మారుమ్రోగింది. శ్రీరామ నవమి పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రహ్లాద వరద స్వామివారి సమక్షంలో సీతారామ లక్ష్మణులను విశేష అలంకారంలో కొలువుదీర్చారు. వేద మంత్రోచ్చరణల మధ్య మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణోత్సవాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ज्वालाजाल विहार हार विधिकौ व्यापार घोरक्रमः सर्वावस्थ सकृत प्रपन्न जनता संरक्षणे गौरति धर्मो विग्रहवान् अधर्म विरतिं कन्वीत तन्वीतुनः कर्पार राम विराण यल्लाल मट्टुं कर्परो कृपामुदला पुल्लरिन्दारण्डिन्निये நற்பார் அயோத்தியில் வாழும் சராசரம் முற்றவும் நற்பார் குய்த்த நான் மலையாளர் పెట్టనాటుడే. ఈ క్షేత్రంలో ప్రత్యేకించి త్రేతాయుగంలో విష్ణు పురాణం నందు శ్రీరామచంద్రమూర్తి అహోబిల నృసింహస్వామి వారి మీద పూజించి నృసింహ పంచామృత స్తోత్రం అని 5 శ్లోకాలతో రాములు వారి స్వామిని పూజించినారు కనుక ఇక్కడ భగవంతుడు దేవుడు రాముడు వారు అర్చకుడు లాగా ఇక్కడ ఎదురు ఉన్నారు. ఈ క్షేత్రంలో ప్రత్యేకించి వామే భూమి సుధా పురశ్చ హనుమాన్ అని రామాయణ శ్లోక ప్రకారం రాముడు వారు పాదాల విందంలో ఆంజనేయ స్వామి వారు సేవ చేసినట్టు ప్రత్యేకించి ఏకశిలా విగ్రహం, ఒకటే విగ్రహంలో రాముడు వారు సీతమ్మ ఆంజనేయ స్వామి వారు నలుగురు కలిసిన ఈ క్షేత్రంలో అహోబిలం నారసింహం గత్వా రామ ప్రతాపవాన్ నమస్కృత్వా శ్రీనృసింహం హస్తౌషీ కమలాపతిం గోవింద కేశవ జనార్దన వాసుదేవ విశ్వేశ విశ్వ మధుసూదన విశ్వరూప శ్రీ పద్మనాభ పురుషోత్తమ పుష్టరాక్ష నారాయణాచ్యుత నృసింహ నమో నమస్తే ఇది స్తుత్వా రఘుశ్రేష్ఠ పూజయామాస తం హరిమని రాముడు వారు ఈ క్షేత్రంలో నృసింహస్వామి వారిని ఆరాధించినట్టు విష్ణు పురాణంలో శేషధర్మంలో విరుద్ధ ధర్మ ధర్మిత్వం అనే అధ్యాయం నందు నృసింహస్వామిని పొగిలినట్టు చరిత్రం కనుక ఈరోజు లగ్నే కర్కటకే పునర్వసుయుదే మేషం గదే భూషణి నిర్ధత్వం నిఖిలా సువంత మేద్యాద్ అయోధ్యారనే రావిర్భూతమభూత పూర్వమపరం యత్కించిదేకం మహాని శుక్లపక్షంలో చైత్రమాసంలో నవమి తిథి నందు పునర్వసు నక్షత్రం కలిగిన ఈ పర్వదినంలో ఈ అహోబిల క్షేత్రంలో శ్రీరామనవమి మహోత్సవం ఉదయం రాముడు వారి సన్నిధి నందు శ్రీ భూమి నీలా సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారు కొలువుండి విశేషమైన అలంకార అభిషేకం జరిగి ఇప్పుడు ప్రహ్లాద వరదుడికే రామావతారంగా అలంకారం చేసి రామ మాడవీధిలో స్వామికి ఉత్సవం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు స్వామివారిని అదేవిధంగా రాముడు వారిని ప్రార్థించుకుంటే అందరికీ సంతాన సంపదం లక్ష్మీ ఆయురారోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదద్వంద్వం దద్యాదత్యంత వైభవాత్ శ్రీమద్ ఆదివంతుడగోప యతీంద్ర మహాదేవికాయ నమః శ్రీమదే శ్రీవంతుడగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేవికాయ నమః.